ఏం తెలియకపోయినా అంతా తెలిసినట్టు పెద్ద బిల్డప్ ఇస్తారండి. ఆ బిల్డప్ మామూలు బిల్డప్ కాదండి. అలాంటి బిల్డప్ తో మీ ముందుకు వస్తున్నాడు శకలక శంకర్ అండ్ స్టీవ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఏట్రా తెల్లారు దులిపేస్తారు మొత్తం ఈ రోజు పొద్దుగల షాప్ తీసాను వేట్రోయ్. ఈ రోజు తిరునాథ్ బాబు వస్తాడు, అతనే చెప్తాడు వేసేయాలని. నేను రోజులు బాగోని అని పోజులు కొట్టకు రోయ్. ముందు నేనే నీకు అన్ని చెప్పాలి. బాబు వచ్చిన తర్వాత అప్పుడు నన్ను అడుగుతాను, నువ్వు చెప్పిన వేసేలేడు, అతను అంతకన్నా బాగా చెప్తాడు. అవునరా, నాకు డౌట్ గానే అటు సినిమాల్లోకి వెళ్ళిపోండి అన్నావు కదా, మరి సినిమాల్లోకి వెళ్ళాలంటే మనకు ముందు మన తాతలు ముత్తాతలు ఉండాలి. అటు ఇటు ఉన్నారేట. ఇప్పుడు వీళ్ళ తాత కూడా సినిమాలో రోల్ వేసాడు, అందుకని ఇటు సినిమాలోకి వెళ్ళిపోండి. ఏ రోల్ వేసాడు? ఏ రోల్ వేసినా వారసత్వం వెళ్ళిపోతుంది రా. ఇప్పుడు బాబు వస్తాను కదా, బాబుని అడుగుతాను మాత్రం. బాబుని కంగారు పెట్టేస్తంట. పోకండి బాబు మీరు. ఎవరా కిష్టిగా? మన ఊరు అందరు బాగున్నారా? అందరు బాగానే ఉన్నారు బాబు. మీరు వచ్చి నాకు గొప్ప ఆనందం. మీరు ఈ ఊరు వచ్చారంటే నా షాపుకి రాకుండా వెళ్ళరు, నా షాపుకి వచ్చారంటే నాకు అక్కడ తలెట్టకుండా వెళ్ళరు. హైదరాబాద్ లో తలెడితే 300-400 వచ్చిపోతే ఎందుకు ఎక్కడ ఎడతారు తలాడు? అవునరా మౌడియుడు ఎవలంతా వేద శాసరాముల కొడుకు. శాసరాముల కొడుకు అంటే మన ఊరు పంచాయతీకి 10 సంవత్సరాలు ప్రెసిడెంట్ గా చేశాడు. ఆడు కొడుకేటిడా చిన్నప్పుడు శివుడు ముక్కెట్టుకునే నెక్కర్లు వేసుకుని తిరిగాడు. చిన్నప్పుడు దూదిపించులో గుండోడు రా, కొన్నపోతులా కొన్నావు ఇప్పుడు. నాకేటైనా డౌట్లు ఉంటే అని అడుగుతాను. ఆడు పేపర్లు కొనిసి పెడితే ఆడు చదివేసి నాకు అన్ని చెప్తాడు బాబు. దొమ్మలు కూడా మొక్కమాడా వీడు ఎలాగొన్నాడు తెలిసిన? రూపాయి బాక్స్ లో కాయిన్ వేసి మిస్డ్ కాల్ ఇచ్చి లేడు బాబు. ఆడితో నేటిగాని మనకే బాబు. నాకు సినిమాల్లోనా కొన్ని వేసాలు డౌట్లు ఉన్నాయి బాబు. ఈవేళ మీరు సినిమాల్లో చేసి వచ్చిన వాళ్ళు కాబట్టి మీరు నాకు చెప్పాలా, నేను కటింగ్ చేసేస్తాను ఇటు పక్కన. అడుక్కోరా, నీకేడు వద్దు. ఇప్పుడు సినిమాలోనా హీరోయిన్ ఇలాగ పట్టించుకొని మూతి కలిపేసి ముద్దులు ఎట్టించుకుంటారు కదా, థియేటర్ లో చూస్తున్న మాకి ఏటేటో అయిపోద్ది. మీకేట అనిపించదా? ఎందుకు అనిపించదురా? ఇప్పుడు అది ఎలాగొంటే మాకు డైరెక్ట్ రాదురా. దాంట్లో రూపాయి వెళ్ళి పడిపోతే నాకే జాబ్ వేసుకున్నాడు మాకు. నువ్వు హీరోయిన్ సినిమా చెయ్యాలంటే ₹1,00,000కో ₹1,50,000కో బేరం ఆడుకుంటారు కదా. ఇప్పుడు నువ్వు అంత ఎందుకో వీడికి ఇప్పుడు గుండు కొట్టాలంటే ఎంతో కొంత తీసుకుంటా, 10కో 12కో. అవును. చామికలో ఎంటుకలు తీయాలంటే ఎంతో కొంత తీసుకుంటా కదా. మరి నూనె రాయాలంటే కూడా తీసుకుంటా కదా. వాళ్ళు కూడా ముద్దులు ముచ్చట్లు ఎట్టుకోవాలంటే 200-300 అడుక్కుంటారు రా. అంతే ఇంకట్లేదు. అది కూడా ప్లాస్టిక్ మూతులు అయ్యా. ప్లాస్టిక్ మూతులకి ఎట్టేసుకుంటారా? చెప్పినాడు కదరా. సరే ఇది కరెక్ట్ గాని బాబు. మొన్న ఒక సినిమాలో చూసాను, హీరో అతను ఎవరు ఎంత ఉన్నాడు, పెద్ద హీరో బాబు. అతను వాళ్ళ అమ్మ చచ్చిపోయినప్పుడు ఏడిచాడంటే బాబు, గొప్ప ఏడిస్తాడు బాబు. ఈ కళ్ళ నీళ్ళు అలగెళ్ళిపోతే వెనకాల వాటర్ ట్యాంక్ గట్టి ఎడతారు. అదే ఇప్పుడు మాకు వండరాదురా. పాయసంలో పచ్చిమిరకాయలు ఏడుకున్నాడు మాకు. నువ్వు ఉన్నా పాయసంలో పచ్చిమిరపకాయలు ఏటరా? నువ్వు వేట మాట్లాడుతావు. మళ్ళీ ఆపత్తి ఎవడిని అడుగుతాను రా. హీరో ఏడుతాడు అన్నావు కదా, ఆ కెమెరా ఎక్కడ ఉంటదా? మొఖం మీద ఉంటదా? బాల్ కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయా? ఎందుకు అనుకుంటాను కింద ఒక 10 మంది ఆడోళ్ళు కూలికి తెస్తారా. ఆడోళ్ళు ఎలా? కత్తిపేటలు ఇచ్చి ఉల్లిపాయలు పెట్టి కొయ్యమంటారు అక్కడ. కచ్చ బాబు. ఏటేమైనా సరే ఈ రౌడీ వాళ్ళు ఉంటారు కదా, రౌడీలు ఏమో దున్నపోతులా బలిసి ఉంటారు, హీరో ఏమో ఏకనాగా ఉంటాడు. తప్పుని అలా కొట్టేసరికి అంత దూరం ఎగిరిపోయి పడిపోతాడు. ఎలా కొట్టేస్తారు? శక్తి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నాకు అర్థం కాకంటే అదేట్రా నీ డౌటా? ఇప్పుడు మాకు డైరెక్టర్ కరెక్ట్ గా ఏడు చెప్తారంటే కరెక్ట్ గా 3 సంవత్సరాలు బీడీలు తాగివాడు మాకు. నువ్వున్నా ఈ రోజు తెల్లారి ఫైటింగ్ ఎట్టారు అనుకోరా, ఆ రౌడీలకి గొండగాళ్ళందరికీ తెల్లారి నుంచి సాయంత్రం దాకా టీ నీళ్ళు టిఫినీలు ఎట్టరా మొత్తం ఎండగొట్టేస్తారు. ఈ హీరోకేమో ఒక బకెట్టుడు అదే మన బూచ్ కలిపిచ్చేస్తారా. అలాగేనా? అయితే బకెట్ బూచ్ అన్నాడు కదరా, చెప్తాను కదా ఇను మరి. సరిగాని బాబు. ఇప్పుడు ఈ అరుంధతి సినిమాలో చేశాడు కదా, ఏం పేరా? ఏదో సూది, సోనీ సూదు బాబు. అతని పక్కన మాత్రం మీరు ఎప్పుడు చేయకండి, ఎందుకంటే మిమ్మల్ని నామినేట్ చేసేస్తాడు. వారిని నామినేట్ కాదురా, డామినేట్ ఏదో ఒక నేటే కదా. ఎందుకైతే గాబరు పడిపోతాను. అతని పక్కన చేయకండి. దానిలోన అరుంధతిలోన బొమ్మలే అనేసరికి
మా బాబు అయితే 4 రోజులు జ్వరం పెట్టుకుంటే అసలు నెగలే. అతను స్టోన్ ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలాగే స్టోన్ అతనికి? ఆడేడు చెప్పాడు రా. ఇప్పుడు ఆడికి వెనక నుంచే మన సాయి కుమార్ కొనరాదురా. తెర వెనకలో భాగం అని ఒకటి ఉంటది కదా, తెర వెనక ఏ భాగం చదివావు నువ్వు? అదే వీళ్ళు తెర ముందుండే మూతి కదిపేస్తారా. వెనకాతలేమో మన సాయి కుమార్ తమ్ముడు ఏం పేరు, అది పేరా రవిశంకర్ అని చెప్తాడు కదా, ఆయన టోన్ ఇచ్చేస్తాడు దీనికి సంగతి. తెర వెనక ఏ భాగం అంటే ఈ వెనకాల నుంచి వీళ్ళు తెర వెనకాల నిలబడతారు. ఈ ముందర మూతి కదిపితే వెనకాల నుంచి మాట్లాడేస్తుంది. సాయి కుమార్ తమ్ముడు సాయి కుమార్ కూడా గొప్ప స్టోనే. ఎందుకంటే దానిలో ఏంటంటాడో ఆ కనిపించిన 3 సింహాలే చట్టానికి, న్యాయానికి, ధర్మానికి మళ్ళా సాయి కుమార్ గొప్ప స్టోన్ రా. వీడికి తెలియట్లేదండి సాయి కుమార్ స్టోన్ ఎక్కడ ఉంది. ఏం లేదు, సాయి కుమార్ తెర ముందే మాత్రం అమ్మా అంటదా. ప్లేస్ లో గ్లామర్ ఉంది సాయి కుమార్, స్టోన్ లేదు. స్టోన్ ఎవరు ఎత్తారు అనుకోండి, తెరానికి నిలబెట్టి రాజ్యాకర్ ఎత్తాడు స్టోన్. నీకు ఒక విషయం చెప్పలేదు కదా, ఠాగూర్ సినిమాలో చేశాడు రీడో. ఠాగూర్లోనే గొప్ప యాక్షన్ చేశాడు అని చెప్పి ఫోన్ కొట్టాడు ఊరికి. ఫోన్ కొట్టేస్తే మొత్తం ఎడ్ల బళ్ళు టాటర్లు వేసుకొని మొత్తం థియేటర్కి వెళ్ళిపోయాను, శ్రీకాకుళం రామలక్ష్మణ థియేటర్. మొత్తం సినిమా చూస్తాం దగ్గరుండున్నా. అప్పటికి నాన్న 4 సార్లు సినిమా చూసి ఫోన్ చేసినారు, రావు రై ఎక్కడున్నావు కనబట్టలేదు. అప్పుడు కూడా తెలియలే. లాస్ట్ లో కోర్టు సీన్ లో 1,00,000 మంది ఉంటారు చూడు, అందులో ఉన్నాడు. మందిలో ఉన్నావు. ఇంకో సినిమా చేశాడు రా, ఏటది మగధేరలో గొప్ప యాసం వేసాడు, మంచి పేరు వచ్చింది. గొప్ప సినిమా అదే. మగధేరలోను 100 మంది చంపేస్తారు దానిలో. అందులో లేడా మంచి సపరేట్ మంచి క్యారెక్టర్, మంచి బాగా చేశాడు రా. అదే ఫస్ట్ పార్ట్ అది బంగారు కోట పెట్టి ఉంది కదా. అవును. చిరంజీవి గారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత రామ్ చరణ్ బాల్ మీద డాన్స్ చేస్తుంటాడు. అప్పుడు మొహమ్మద్ ఖాన్ డబ్బులు ఇస్తారు చూడు, అయ్యారు కూడా 10 మంది వస్తారు, అందులో ఒకటి. నీతో అయినట్టు లేదు కానీ నా కటింగ్ డబ్బులు ఇచ్చి 50 రూపాయలు. ఉంటే ఎక్కడికి ఎందుకు వస్తున్నాను? 50 రూపాయలు లేకుండా వెళ్ళిపోవచ్చా? మరి ఎందుకైతే ఇక్కడ లేదు కాదురా, 10 రోజులు ఊర్లో ఉండి వెళ్దామని వచ్చినాను రా. సాయంత్రం బయలుదేరిపోరాదురా. ఛార్జింగ్ డబ్బులు లేవురా. మరి ఎందుకు వచ్చేసావు? అంటే నాకాడ ఫ్రీగా కొట్టించుకొని వెళ్ళిపోతామని వచ్చావు. ఎలా ఇద్దరు మాకు వేసుకుని అలా కాదురా, కొంచెం హీరోని కొంచెం రెస్పెక్ట్ తొక్క. ఎక్కడ 100 మందిలో ఉన్నావో హీరో నువ్వా? ఎలా బయటకి ఓర్ నాయన ఈడేదో చేసాడు అనేసుకున్నాం మనము. తెలుస్తుంది కదా రోజులు బాగుని నేను బోజులు కూడా తెలగవంతది. ఇప్పుడు ఆ వెనకతలు పడు, రేపు నుంచి పేపర్లు చెప్పకపోతే నేను కూడా చెప్పను. ముందే అలా మాట్లాడు చెప్పాలరా, అది చెప్పకుండా అలాగే వెళ్ళిపోతావు నువ్వు. అలాగా నాగబాబు సార్ ఎలా ఉంది స్కెచ్? చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. నా పేరు సతీష్ అండి, శకల శంకర్ టీం. గుడ్ సార్. ఒక 3 ఫ్రెండ్స్ ఏమొచ్చి సినిమాకి వెళ్ళారు సార్. సినిమాకి వెళ్ళి సినిమా చూసుకొని ఫ్లాట్కి వచ్చారు. ఆ అపార్ట్మెంట్ ఏంటంటే 101 అండి ఫ్లోర్స్. అయితే 3 ఏమొచ్చి లిఫ్ట్ ఎక్కుదామని చూస్తే లిఫ్ట్ ఏమొచ్చి పని చేయట్లేదు. మరి ఇప్పుడు ఎలా వెళ్ళాలరా ఏంట్రా అంటే, ఏం లేదురా ఏదో సినిమా స్టోరీలు చెప్పుకుంటూ మనం పైకి వెళ్ళిపోదాం అని అన్నారు. అనగానే ఒక స్టోరీ చెప్పాడు సార్. ఆ స్టోరీ అయ్యేలోపే 50 ఫ్లోర్లు ఎక్కిసారండి. మళ్ళీ ఇంకోటి స్టోరీ చెప్పాడు సార్. ఆ స్టోరీ అయ్యేలోపే 100 ఫ్లోర్లు ఎక్కిసారండి. ఇంకో ఫ్లోర్ ఎక్కాలి. 3వ చెప్పట్లే. ఏరా ఏంట్రా చెప్పట్లేదు. ఏం లేదురా ఇప్పుడు నేను స్టోరీ చెప్తాను, మీరు కొట్టకూడదు, తిట్టకూడదు, ఏమీ చేయకూడదు, ఓకేనా? ఏం లేదురా ఫ్లాట్ కీసు కింద సెల్లర్ ఉన్న కారులో పెట్టేసాను రా అన్నాడు. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. ఆ సౌండ్ కి I love you. ఏమంటుంది